ఈ నెల 30న తెలంగాణ మార్చ్ చేపట్టేందుకు జేఏసీ సన్నద్ధమైంది. ఇందులో భాగంగా సన్నాహక యాత్రను చేపడుతుంది. మొత్తానికి ఈరోజు హైదరాబాద్ మాణికేశ్వర నగర్ నుండి సికింద్రాబాద్ క్లాక్ టవర్ వరకు ఈ సన్నాహక యాత్రను చేపట్టింది. ఈ సన్నాహంలో మన కోదండరామ్ గారు పాల్గొన్నారు. కోదండరామ్ గారు చెప్పండి సార్, ప్రధాన ఉద్దేశం తెలంగాణ మార్చికి పెద్ద ఎత్తున ప్రజలను బస్తీలలో కదిలించడం, పెద్ద ఎత్తున ఈ మార్చిను విజయవంతం చేయడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఇప్పటికీ అన్ని పార్టీలను అన్ని సంఘాలను కలుపుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అవును, అందరినీ కలుపుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం. అందరినీ కూడా తెలంగాణ మార్చిలో భాగస్వాములను చేస్తాం. అంటే ఇప్పుడు విద్యార్థులు ప్రత్యేకంగా ఒకటి విద్యార్థి మహాగర్జనను, అదేవిధంగా తర్వాత ఈ నెల 11 ప్రజా సంఘాలు ఒక మహాధర్నాను కూడా చేపట్టాయి. అంటే మీతో వాళ్ళని కలిసి వచ్చే అవకాశాలు ఏమి? అందరు కలిసి వస్తారండి, అందరం ఒకే తోవలు నడుస్తాం, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా టైం ఉంది, చేస్తాం, అందరినీ సమన్వయపరచాలి. ఇది అంటే మొత్తానికి కోదండరామ్ చెప్తున్నారు, అన్ని పార్టీలను కలుపుకొని ముందుకెళ్తాం. ఇది మొత్తానికి తెలంగాణ జేఏసీ చేపట్టే యాత్రను విజయవంతం చేస్తామని చెప్పడం చెప్పండి. అంటే తెలంగాణ జేఏసీ ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, మీరు ఈ ఉద్యమంలో ఎలాగ పాత్ర పోషించే అవకాశం? ఉద్యమం తెలంగాణ రాష్ట్రాలను పూర్తయ్యేంత వరకు ఖచ్చితంగా జేఏసీ పిలిపించిన పిలుపు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరూ కూడా మరీ ముఖ్యంగా హైదరాబాద్ బస్తీలో ఉన్న ప్రజలందరూ కూడా చైతన్యం చేసి రేపు తెలంగాణ మార్చి దిగ్గజేయడం కోసం ఇంటికొక్కరు చేతిలో జెండా పట్టుకొని ప్రతి ఒక్కరు ఇంటి కలిగి మొత్తం తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా మరొకసారి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసే విధంగా ఉద్యమం కొనసాగిస్తాం తెలియజేయండి. అంటే ఈ రోజు అన్ని వర్గాలను కలుపుకోవడం పోవడానికి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు పబ్లిక్? అందరికీ ఒక పాజిటివ్ మెసేజ్. ఎందుకంటే ఇటువంటి భేదాలు టీఆర్ఎస్, న్యూ డెమోక్రసీ, బీజేపీ, అన్ని కుల సంఘ, ప్రజా సంఘ, కళాకారులు, సినిమా రంగం తరపున నుంచి వాళ్ళు కూడా ఈ యాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. ఇకనైనా ఢిల్లీ వాళ్ళు దీన్ని దృష్టిలో పెట్టుకొని పాజిటివ్ సెప్టెంబర్ 30 తెలంగాణ ప్రకటిస్తే విజయ సభ ముందుకెళ్తాం, లేకపోతే తెలంగాణలో కూడా రక్త చరిత్ర మిగులుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంగా ఇది మొత్తానికి అంటే తెలంగాణలో ప్రభుత్వం తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే తప్ప ఊరుకునేది లేదు. మేము ఉద్యమాన్ని కొనసాగిస్తాం. తెలంగాణలో రక్త పేరులైన పార్టీ కానీ తెలంగాణ విషయంలో మేము ఊరుకునేది లేదని చెప్పేసి టీజేఏసీ నేతలు చెప్పడంతో ఇది తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.